ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల ముసాయిదా అనేది ప్రకటించారు తాజాగా. యాక్చువల్‌గా అక్టోబర్ 3వ తేదీ ఫైనల్ ఓటర్లు ప్రకటిస్తారు. ఆలోపు అభ్యంతరాలు అవి ఇవి నోటీసులు ఇచ్చే అవకాశం ఇస్తారు. బట్ ఇప్పుడు ముసాయిదా ఓట్లను గనక చూసుకుంటే ఈసారి ప్రక్రియ కంటే ముందు అంటే మొన్న ఎన్నికలప్పుడు 4,16,00,000 ఓట్లుంటే ఇప్పుడు 3,71,00,000 అంటే 45,00,000 ఇప్పటికైతే ఎగిరిపోయాయి. 45,00,000. ఇందులో ఎలక్షన్ కమిషన్ చూపెడుతున్నది మృతులు 15,00,000 మంది ఉన్నారని, 2 చోట్ల ఓట్లున్న వాళ్ళు 7,500,000 మంది ఉన్నారని, ఇక్కడే ఓటున్నారు కానీ ఇప్పుడు వేరే చోటకు వెళ్ళిపోయారనే వాళ్ళు ఒక 23,00,000 మంది ఉన్నారని. అంటే వీళ్ళు కీలకం. ఇతర చోట్లకు తరలి వెళ్ళిపోయారన్నోళ్ళు 23,00,000, 2 చోట్ల ఓటున్నోళ్ళు ఒక 7,500,000 అంటే ఓవరాల్‌గా 30,00,000కు పైగా ఓట్లు అనుమానాస్పదం అని చెప్పాల్సి ఉంటది మొన్న ఎన్నికలప్పుడు. ఎందుకంటే మా ఊర్లోనే ఒకరిద్దరికి ఒక్కో చోట 20, 25 ఓట్లు ఉన్నాయి. వాళ్ళకు తెలియదు అవన్నీ. మా ఊర్లో ఒకరికి మండలం దాటి బయటకు పోని వ్యక్తులకు కూడా రాష్ట్రంలో వివిధ చోట్ల 25 ఓట్లు, 26 ఓట్లు ఉన్నాయి. అట్లా ఇద్దరు ముగ్గురికి ఉన్నాయి. సో ఈ లెక్కన చూసుకున్నారు అంటే అటు ఇటు 30,00,000 ఓట్లు. ఇక్కడ ఉన్నోళ్ళు ఇప్పుడు దాన్ని క్లెయిమ్ చేసుకుంటలేరు అంటే వేరే చోటకి వెళ్ళిపోయారు అని. 2 చోట్ల ఓటున్నోళ్ళు మరి లెక్కన మన 24 ఎన్నికల్లో భారీగానే దొంగ ఓట్లు పడ్డట్లేనా? నిజమే అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఏమైనా కనుక ఓటర్ల అంటే ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించిన తర్వాత ఇందులో పేరు లేని వాళ్ళు లేకపోతే ఇంకేమైనా ఓటర్గా నమోదు చేయించుకోవాలా అనుకున్న వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ ఓ ప్రాసెస్ అనేది ఉంటుంది. కొందరికి నోటీసులు ఇస్తారు, వెళ్ళి తహసీల్దార్ దగ్గర వివరణ ఇచ్చుకొని కొన్ని డాక్యుమెంట్లు చూపించుకోవాల్సి ఉంటుంది. అండ్ హైయెస్ట్ ఓట్లు ఉన్న వాళ్ళు అనుకుంటే కర్నూలు జిల్లాలో ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు. కర్నూలు జిల్లా అంటే ఇప్పుడు అన్ని జిల్లాల విభజన తర్వాత గురించే మాట్లాడుతున్నాం. కర్నూలు జిల్లాలో 18,12,000 మంది ఓటర్లు ఉంటే పోలవరం జిల్లాలో తక్కువ మంది ఉన్నారు, 2,39,000 ఓట్లు. సో వెరసి మొత్తం మీద అయితే మహిళల కంటే పురుషుల ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ మంది ఉన్నారు. మహిళా ఓటర్లు 1.89 కోట్లు అయితే పురుష ఓటర్లు 1.82 కోట్లు. సో ఈ రోజు నుంచి వచ్చే నెలాఖరు వరకు క్లెయిమ్స్ అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఇవన్నీ కనుక చేసుకోవచ్చు. నోటీసులు ఇవ్వకుండా ఎవరి ఓటు తొలగించము అని అయితే ఎన్నికల ప్రధానాధికారి చెబుతూ ఉన్నారు. వైరస్ మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాసెస్ అయితే ఒక ప్రక్రియ అయితే ముగిసింది, కీలక ప్రక్రియ. నెక్స్ట్ అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఏదో చిన్న చిన్న స్పెల్లింగ్లు మిస్టేక్లు అవి ఇవి వీళ్ళకైతే ఖచ్చితంగా ఓటు కల్పించాలి. తర్వాత నోటీసులు ఇస్తారు, వీళ్ళు వివరణ ఇచ్చుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతారు, ఎట్లా వాళ్ళ ఓట్లను మళ్ళీ మ్యాప్ చేస్తారు అనేది చూద్దాం.